ఆళ్లూరు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్లో 2026లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పాస్టర్ యేసుదాస్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు దేవుని స్తుతిస్తూ ఆరాధించి ప్రార్థించారు. అనంతరం ప్రేమ విందులో పాల్గొని భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. అయితే ఆ కష్టానికి తగిన ఫలితము అంటే ఆ కష్టానికి తగిన ఆశీర్వాద ఫలాలు మనం పొందుకోవాలంటే ప్రియులారా, మనం దేవుని మాట వినవలసినటువంటి వారు, దేవుని మాటకు మనం లోబడవలసినటువంటి వారు. ఈ రకంగా ఉంటే ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా మనము సమకూర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. వ్యవసాయం పని చేసినప్పుడు సమకూర్చుకుంటాం, ఒక వ్యాపారం పని చేసుకునేటప్పుడు సమకూర్చుకుంటాం, ఒక ఉద్యోగం చేసుకునేటప్పుడు సమకూర్చుకుంటాం. మన చేతుల కష్టార్జితము ఎన్నడూ కూడా వృధా పోదు. దానికి గల కారణం ఏమిటంటే దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో ప్రియులారా, మనం శ్రమకూర్చి కష్టపడుతున్న ప్రతి ఫలితము, ప్రతి పనికి ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడు. అయితే మానవుడు ఎంతో కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, తీరా కష్టమే మిగులుతుంది కానీ ఫలితం అనేది కనిపించట్లేదు. ఈ ఫలితం ఏమైపోతుంది?